సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో మీకు 12వ భావంలోకి గురువు 17వ తేదీ నుంచి వస్తున్నాడు. కాబట్టి దానికంటే ముందు నుంచే జూలై 17కి వస్తున్నాడు. దానికంటే ముందు నుంచే మీకు ఒక 2 రోజుల నుంచి మౌఢ్యం ఉంటుంది. అంటే జూలై 17 నుంచి ఆగస్టు 13 వరకు మౌఢ్యం. 2 గ్రహాల కలయిక ఒక రకంగా మంచిదే, కానీ మౌఢ్యంతో ఉండేటువంటి విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మిగతా అంశాలు, మిగతా గ్రహాల స్థితి కూడా చూసుకుంటే సప్తమంలో రాదు. అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అలాగే మరియు దశమ కుజుడు వస్తున్నాడు 21వ తేదీ నుంచి, జూన్ 21వ తేదీ నుంచి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే వీటితో పాటు మీకు లాభస్థానంలో కూడా రవి జూన్ 16 నుంచి జూలై 16-17 వరకు వస్తాడు. అంటే 12వ భావంలో ప్రత్యేకంగా మీకు మౌఢ్యం ఏర్పడుతూ 2 గ్రహాలకు లైఫ్. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఇక్కడ ఎప్పుడైతే రాశిలో కేతు ఉన్నాడో తెలియని ఒక వైరాగ్యం ఇస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక యోగాన్ని కూడా మీకు చక్కగా ఇస్తారు. కాకపోతే 12వ స్థానంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే స్థానంలో మౌఢ్యం ఏర్పడుతుంది. కాబట్టి జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఉండేటువంటి మౌఢ్యమి సమయంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్ లో అస్సలు చేయకండి. షేర్ మార్కెట్ గోల్డ్ గురించి సరిగా తెలియక గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అయ్యో అనవసరంగా ఇక్కడ చేశాను పోయాను అనేటువంటిది మీకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రెస్ అదే ఉంటుంది. దశమంలో కూర్చోవచ్చున్నాడు జూన్ 21వ తేదీ నుంచి. మరియు అదేవిధంగా మీకు ఏదైనా ప్రమోషన్ సంబంధించిన ఏదైనా ముందుకు కదలాలి అని అనుకుంటాడు. కాస్త ఈ రవి జూన్ 16వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఏకాదశంలో ఉంటాడు. ఆ సమయంలో ప్రయత్నం చేయండి. అష్టమ శని ప్రభావం అయితే తగ్గింది, ఎందుకంటే మీకు గురువు యొక్క దృష్టి వలన. కాకపోతే మౌఢ్యమి సమయంలో దాని ప్రభావం వల్ల 4 అవుతుంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఈ మౌఢ్యమి సమయంలో అతివేగం అనేటువంటిది పనికిరాదు. మీరు నిత్యము కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలా, పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు. అక్కడ మామయ్య పాటిస్తుంటాం. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రమూర్తి ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే కొన్ని ప్రాంతాల్లో వర్తించరాదు. అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది, కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్ గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాక్ కాల్ ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో గనక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాక్ కాలాన్ని పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యానికి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలా మంది ఈ మౌఢ్యానికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్ గా చేసేవి కూడా అవుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యంతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధమైన పద్ధతి. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేగాని పెద్ద తనలో ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌఢ్యంలో చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తారు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు వ్యక్తిగతం గురి చేశాడు బ్లడ్ వచ్చేస్తా, అమ్మ ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈ రోజు ముహూర్తం ఉంది, వర్జం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు అంటే ఎలా?
యాక్సిడెంట్ అయింది వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతన్ని రిపేర్ చేయించారు. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా. ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలో, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి దాని విషయంలో, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యత నష్టపోవడంలోని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, కుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాలు అండ్ ప్రయాణ సంస్కారాలు, ధనస్సు వారికి షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికేమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికేమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతాన సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భాగం వస్తారు. అన్ని విషయాలు కాదు, పర్టికులర్ గా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్ గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరా సమయంలో అంటే గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవి గతి సమీపంలో వెళ్ళడం వల్ల వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ జరిగేటువంటివి ఏంటి, యూనివర్సల్ గా జరిగేవేంటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ సరే ఇంకా చిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది ఆ టైంలో. అలానే మీరు చాలా మంది ఏంటంటే నేను చాలా సార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, 50 సార్లు చెప్తుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి తెలియక వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యము ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంపస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంపస్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చి నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాల్లో దగ్గరగా ఉండాలి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం వంటి ఉంటుంది. ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే. ఒక డిగ్నిఫైడ్ నేచర్ లో కూడా వెళ్తుంది. కాకపోతే ఏంటంటే మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలు కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ లేదు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాన్ని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవానే నమః చేయడానికి